ఇందాక మీరు అన్నట్టు నిజంగా ఎప్పుడు 6 బిఫోర్ అంటే 5 o'clockకి 50% ఆఫ్ పోలింగే నమోదైంది. ఒక్క 1 అవర్ తర్వాత అంటే 6 o'clock కల్లా మీరు అన్నట్టు 78% పోలింగ్ అంటే జరిగిపోయింది. సో ఈ ఒక్క గంటలో ఏం జరిగిందంటుంటారు? ఏముండదు, ఎప్పుడు అంతే మీకు అవుతుంది. ఎప్పుడు కూడా 3:33 దాకా మీకు ఒక పర్సంటేజ్ అవుతుంది. 3 నుంచి ఏమవుతుందంటే మనకి ఈ వీళ్ళు ఉంటారు కదా, వాలంటీర్ చేసే బ్యాచ్ ఉంటారు కదా, ఏ పార్టీకైనా చేసిన వాళ్ళందరూ ఓటింగ్కి వస్తారు అప్పుడు. అది కాకుండా ఈ ప్యాటర్న్ చూసి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే. సాయంత్రం తగ్గుతుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, పార్టీ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, మనకి ఓట్లు సరిగ్గా రావట్లేదు అనుకుని అన్ని పార్టీల వాళ్ళు జనాన్ని తోలుకొస్తారు, ఒక రకంగా బలవంతంగా తీసుకొచ్చేస్తారు, ఇంట్లో పడుకున్న వాళ్ళని కూడా లేపుకొచ్చేస్తారు. ఇది ఎవ్రీ ఎలక్షన్లో జరుగుతుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ 2019 ఎలక్షన్ కూడా మీరు రాత్రి 10 దాకా జరిగినాయి. అవును, అప్పుడు కూడా వెయిటింగ్ చేసేసారు. సో ఈ వెయిట్ చేసేసే వాళ్ళంతా ఏ పార్టీ ఆ పార్టీ వాళ్ళు నా కోసం వేశారు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరికి వేశారు అనేది చూడాలి రేపు. చాలా చోట్లయితే ప్రశాంతంగానే ముగిసాయి సార్ ఎలక్షన్స్. కానీ కొన్ని చోట్ల అల్లర్లు, దాడులు చాలా వరకు చూసాము. సో ఏ పార్టీలో వ్యక్తులైనా ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం మంచిదే అంటారా? దాడులు చేయటం ఏ ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో కాదు, ఎప్పుడైనా కానీ మన మనుషులుగా పుట్టినందుకు దాడి చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు హింసాత్మక చర్యలు చేయటం అనేది తప్పు. కానీ కంపేరిటివ్గా చాలా తక్కువ జరిగినాయి. ఇంతకుముందు గతంలో లెక్కలేసుకుంటే చాలా భయంకరంగా ఉండే ఎలక్షన్స్. డబ్బు పరంగా చూస్తే ఇది చాలా నీచంగా తయారైంది. చాలా విపరీతం ఖర్చు పెట్టారు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. కానీ హింస లెక్కగా చూసుకుంటే ప్రీవియస్ ఎలక్షన్స్తో చూసుకుంటే చాలా తక్కువ, చాలా కంపేరిటివ్గా చాలా తక్కువ జరిగింది. కానీ ఈ ఇయర్ అనుకున్నాం సార్ ఇంకా ఎక్కువ అల్లర్లు జరుగుతాయేమో అనుకున్నాం, కానీ చాలా వరకు కంట్రోల్డ్గాను చేసేసారు.